రాకాస ఈ మూవీని లాజిక్ గా కాకుండా మ్యాజిక్ గా చూస్తే చాలా హిట్ అవుతుంది. అండ్ నవ్వుల కోసం ఎవరైతే సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో రాకాస మూవీకి వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మూవీ మొత్తం నవ్వుతూనే ఉంటారు. మానస శర్మ అండ్ కొనిదెల నిహారిక గారు ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చేసిన ఈ సినిమా ఇప్పుడు మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఇప్పటిదాకా ఈ సినిమా గురించి చాలా రివ్యూలు వచ్చాయి కానీ అందరూ నెగిటివ్ గానే చేశారు. కానీ ఫన్ కోసం ఈ సినిమాని కనుక మీరు వెళితే రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. ఈ సినిమాలో లాజిక్ ని వెతుకోకుండా మ్యాజిక్ వరకే చూడండి. ఈ సినిమా అందరికీ హైలైట్ గా నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 1000 ఏళ్ల క్రితం మొదలైన ఒక సోషియో ఫ్యాంటసీ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అమెరికా నుంచి తన మాజీ ప్రియురాలు కోసం సుకన్యను వెతుక్కుంటూ సొంత ఊరికి వస్తాడు వీరబాబు అండ్ హీరో అన్నమాట. అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల చిన్ననాటి స్నేహితురాలు సుబ్బలక్ష్మితో ప్రేమలో పడతాడు. ఇక్కడే సోము అనే వ్యక్తి హత్య కేసులో వీరబాబు అనుకోకుండా ఇరుక్కుంటాడు. సోము అంటే వెన్నెల కిషోర్ గారు. ఆ గ్రామంలో ఒక పురాతన కోట ఉంటుంది. అందులో ఒక రాక్షసుడు నివసిస్తున్నాడని ఆ గ్రామస్తుల నమ్మకం. గ్రామ పెద్ద తీర్పు ప్రకారం వీరబాబును ఆ రాక్షసుడికి బలి ఇవ్వడానికి కోటలోకి పంపిస్తారు. అసలు ఆ కోటలో రాక్షసుడు నిజంగా ఉన్నాడా? వీరబాబు ప్రాణాలతో తిరిగి వచ్చాడా? ఆ కోట వెనుక ఉన్న 1000 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ఈ సినిమా. మిగిలిన కథ మీరు తెర మీదే చూడాలి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం లైట్ మోడ్ లోనే సాగుతుంది. క్యారెక్టర్ పరిచయాలు, కామెడీ ట్రాన్స్, కొన్ని సన్నివేశాలు, సరదా ఎలిమెంట్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ ముగిస్తారు. ఈ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ కి మంచి బ్రేక్ ఇస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ అసలు ట్రాక్ లోకి వస్తుంది. ఇక ఈ మూవీ రన్నింగ్ లో ఉండగా ఎమోషనల్ సీన్స్, డ్రామా, క్లైమాక్స్ ఇవన్నీ కలిపి మంచి ఎంగేజింగ్ అనుభవాన్ని ఇస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులని కదిలించేస్తుంది. అయితే ఈ మూవీస్ లో కొన్ని ప్లస్ అండ్ మైనస్ లో ఉన్నాయి. ముందుగా ప్లస్ గురించి మాట్లాడదాం. సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్, గెటప్ సీను, అనుదీప్ మ్యూజిక్, ఈ ప్రొడక్షన్ వాల్యూ, సరదాగా సాగిపోయే కథనం ఇవన్నీ మూవీకి చాలా ప్లస్ అనమాట. ఇక మైనస్ గురించి మాట్లాడదాం. లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చే రిలేజేషన్ సీన్స్ కాస్త అతికించినట్లు ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇది క్లీన్ కామెడీ ఫ్యాంటసీ థ్రిల్లర్. 2.5 గంటల పాటు హ్యాపీగా నవ్వుకోవడానికి ఉన్న ఒకే ఒక సినిమా. ఈ సమ్మర్ లో ఫన్ కోసం సినిమాకి వెళ్ళాలనుకుంటే రాకాస మూవీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఈ మూవీ దర్శకురాలు మానస శర్మ ఒక భారీ సోషియో ఫ్యాంటసీ సెటప్ తో సినిమాను ఆరంభించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభంలో సీరియస్ గా అనిపించిన సంగీత్ శోభన్ ఎంట్రీతో కథ పూర్తిగా మారిపోతుంది. అండ్ కామెడీ బాట కూడా చాలా ఈజీగా పట్టేస్తుంది. ముఖ్యంగా ఫ్యాంటసీ ఎలిమెంట్లు, అడ్వెంచర్, హ్యూమర్ జోడించి కథను నడిపించిన విధానం చాలా బాగుంది. అయితే చందమామ కథలను గుర్తు చేసేలా ఉంటుంది ఈ మూవీ. అంటే ఇలాంటి కాలంలో కూడా రాక్షసులు, బలులు ఉన్నాయా అనే లాజిక్ ని పక్కన పెడితే పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉండగా ఊరి జనం బలి ఇవ్వడం ఏంటి అనే చిన్న మ్యాజిక్ ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే లాజిక్ తో ఉంటే ఈ సినిమాని చూడలేం, ఓన్లీ మ్యాజిక్ పరంగానే చూడాలి. అండ్ అలాగే ఫన్ తో ఉన్న మూవీ కాబట్టి ఈ మూవీ మొత్తం నవ్వడానికే సరిపోతుంది. ఇక లాజిక్ లో మ్యాజిక్ లో వెతకడంత టైం కూడా ఉండదు. ఎందుకంటే సీట్లో కూర్చున్నంత సేపు మనం నవ్వుతూనే ఉంటాం. అలా ఉంటుంది ఈ మూవీ. అయితే ఇక్కడ మీకు ఒక మ్యాటర్ ని మెన్షన్ చేస్తున్నాను. చాలా సినిమాల్లో ఏదో ఒక దయ్యం వచ్చి లాస్ట్ క్లైమాక్స్ అలా ఇలా ఏదో ముగించేస్తారు. కానీ ఈ మూవీలో చాలా రొటీన్ గా కాకుండా వెరీ హై లెవెల్లో ఒక మంచి ప్లాన్ తో క్లైమాక్స్ ని ముగించారు. ఇది బాగా నచ్చింది నాకు. సంగీత్ శోభన్ సినిమా మొత్తాన్ని తన భుజాలపైన వేశాడు. తనదైన టైమింగ్ అండ్ ఈజీ డైలాగ్ డెలివరీతో సినిమాను మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటప్ సీను, సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్, కామెడీ ట్రాన్స్ సినిమాను పరుగులు పెట్టించాయి. బ్రహ్మాజీ, తనికెల భరణి, రోహిణి వంటి సీనియర్ నటులు తమ పాత్రలను న్యాయం చేశారు. అయితే ఈ మూవీకి మెయిన్ గా మెచ్చుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మ్యూజిక్ అయితే అనుదీప్ అందించిన మ్యూజిక్ చాలా హైలైట్ గా ఉంది. చాలా చోట్ల చాలా హైప్ వస్తుంది. అండ్ ఈ మ్యూజిక్ ద్వారానే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకు డీప్ గా అర్థం అవుతాయి. అలా ఉంటుంది ఈ మ్యూజిక్. కాకపోతే ఇంకొక విషయం ఏమిటంటే ఖర్చు పెట్టేంత విధంగా ఈ సినిమాని కొంచెం బడ్జెట్ పరంగా కొంచెం తగ్గించాలనుకోవాలి. ఎందుకంటే గ్రాఫిక్స్ ఆ లెవెల్లో లేవు. భూతాలు, దయ్యాలు వస్తాయి కానీ మనం దాన్ని భయపడే విధంగా ఉండవు. ఎందుకంటే కొన్ని బడ్జెట్ పరంగా ఈ మూవీని ఇంకాస్త ఖర్చు పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ బడ్జెట్ పరంగా దీన్ని ఈ హోప్లో, ఈ లైన్లోనే వెళ్ళిపోవాలి, ఈ మూవీ అంతా ఇంత బడ్జెట్లోనే కంప్లీట్ చేయాలి అనే వీళ్ళ థాట్ అయితే ఉంది కదా, అందులో మాత్రం కొంచెం రాజీ పడ్డారని చెప్పవచ్చు. బడ్జెట్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ మూవీని సెలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. కథపై ఆమెకున్న నమ్మకం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే ఈవిడ ప్రొడ్యూసర్ గా ఇక బిజీ అయిపోతారేమో అనిపించింది. ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ ఇప్పటికే కమిటీ కుర్రోలు సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఆమె ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ గా రాకాసతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సో ఇది గైస్ టోటల్ గా ఈ మూవీని ఫన్ కోసం వెళ్లే వాళ్ళకి ఏ మాత్రం నిరాశ చెందదు. మీరు పెట్టిన డబ్బులకి 100% న్యాయం చేస్తుంది ఈ మూవీ. ఫన్ కోసం వెళ్ళండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రోజుల్లో ఫన్ మాత్రమే.
ఎలాంటి మూవీ అయినా సరే మనం నవ్వడానికే వెళ్తాం. అలాంటిది ఏదైనా మెసేజ్ ఉంటే ఇంకా బెటరే. అండ్ ఈ మూవీలో 20% మెసేజ్ ఉంటే 80% ఫన్ ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇది క్లీన్ కామెడీ, ఫ్యాంటసీ, థ్రిల్లర్ 2.5 గంటల పాటు హ్యాపీగా నవ్వుకోదగిన మూవీ ఇది. నాన్ స్టాప్ కామెడీ, ఫ్యాంటసీ అంశంతో ఈ సినిమా వేసవిలో కుటుంబం అందరినీ అలరించేస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3.5. ఇక మీరే రేటింగ్ ఇస్తారో మూవీ చూసిన తర్వాత కామెంట్ చేయండి.